ఛానల్. సో ఇప్పుడు నేను మేకప్ అనేది ఎలా తీయాలి అండ్ హెయిర్ అనేది ఎలా తీసేయాలో నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. సో నా ఫస్ట్ ఆఫ్ ఆల్ సాఫ్ట్ కాటన్ టిష్యూస్ ఇవి తీసుకోవాలి. ఫేస్కి చాలా బెటర్. అండ్ వన్ టైం అది ఏదైనా పర్లేదు, ఈవెన్ చార్కోల్ పాండ్స్, ఎనీ బ్రాండ్, బట్ చార్కోల్ ఈజ్ బెటర్. అండ్ ఒక ఆయిల్ తీసుకోండి, అది ఒక బేబీ ఆయిల్. నేనైతే ఇది యూజ్ చేస్తున్నాను. సో ఇదైనా యూజ్ చేయొచ్చు, లేకపోతే కోకోనట్ ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చు. ఈ రెండిట్లలో ఏదో ఒకటి యూజ్ చేయాలి, మిగతా ఆయిల్స్ వద్దు, ఎందుకంటే మన ఫేస్కి చాలా హామ్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూజ్ చేద్దాం, స్టార్ట్ చేద్దాం. అంటే క్లాసికల్ డాన్సర్స్కి మేకప్ తీయడము, వేసుకోవడము, హెయిర్ వేసుకోవడము అది ఎంత కష్టం అంటే అది మనకి మాత్రమే తెలుసు అనుకుంటున్నా. సో ఈ ప్రాబ్లమ్స్ అనేది ఓన్లీ క్లాసికల్ డాన్సర్స్ ఇంకా మిగతా ఆర్టిస్ట్కి మాత్రమే తెలుస్తుంది. అండ్ సో స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు కలియాలి, కొంచెం నొప్పి ఉంటుంది. సో చేతిలో పట్టేంత తీసుకోవాలి. సో మనకి నెక్స్ట్ డేనే కాలేజెస్, స్కూల్స్ అవి అని మళ్ళీ మార్నింగే వర్క్కి వెళ్ళాలి. సో అందుకే ఇప్పుడే నీట్గా క్లీన్గా తీసేసుకొని ఫ్రెష్గా కడుక్కొని పడుకోవడం బెటర్ గైస్. ఇది కనుక మనం కరెక్ట్గా తీసేసుకోకపోతే మనకి పింపుల్స్ అవుతాయి, అంత ర్యాషెస్, ఫేస్కి కావాల్సిన మంచి గ్లో అనేది మొత్తం పోతుంది. ఇది ఏముంది ఫేస్ వాష్ చేసుకుంటే అయిపోతుంది కదా అనుకుంటే మనకే ప్రాబ్లం. సో అలా కాకుండా ఉండడానికి కోసం నేను చెప్పిన చిట్కాలు ప్రయత్నించండి. ఆ తర్వాత రిజల్ట్స్ ఎలా ఉంటాయో మీకే తెలుస్తుంది. కళ్ళ దగ్గర తీయడం చూసుకోవాలి కరెక్ట్గా, ఎందుకంటే కళ్ళల్లో పోతుంది అంతా. సో నెక్స్ట్ మొత్తం మేకప్ మొత్తం క్లీన్ చేసుకున్నాక అంత ఇరిటేటింగ్గా ఉంటుంది కాబట్టి ఫేస్ వాష్. సో నెక్స్ట్ హెయిర్ ఎలా తీసేయాలి ఏంటి అనేది అంతా మీకు క్లియర్ కట్గా చూపిస్తాను ఈ వీడియోలో. సో ఫాలో మీ. సో గాయస్, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ సో ఇక్కడ కింద మనకి తీయడానికి ఒక దారం కట్టింది మమ్మీ. సో అది కట్ చేసిన తర్వాత సౌరం ఉండేది, ఆ సౌరంతో పాటు కింద ఆ జడగంటలు ఇప్పేయాలి. అది జడిగంటలు అండ్ అది సౌరం. నా హెయిర్ లాంగ్ ఉన్నా కానీ సౌరం వేసుకుంటాను నేను. అక్కడ ఒక ఫ్లవర్ అక్కడ నుంచి స్టార్ట్ చేస్తుంది వేయడము. సో నెక్స్ట్ ఎలా విప్పాలో చూడండి. సో గాయస్, ఇప్పుడు డ్రెస్ ఎలా చేంజ్ చేసుకోవాలి, ఎలా వేసుకోవాలి అనేది చాలామందికి తెలియదు. సో నెక్స్ట్ వీడియోలో ఇది ఎలా చేయాలి, ఎలా వేసుకోవాలో చూద్దాం. గాయస్, అసలు ఇక్కడ ఈ హెయిర్ మొత్తం విప్పినాక పాత సినిమాలలో హీరోయిన్స్ ఎలాగైతే ఇలాంటి డ్రెస్ వేసుకొని ఇలా వేసుకొని హెయిర్ స్టైల్ ఎలాగైతే ఓపెన్ అప్ చేసుకుంటారో అలా ఉంది నాకు. ఇలా బాగా ఇది రెట్రో స్టైల్లో ఉంటుంది గాయస్. అండ్ మొత్తం ఇప్పేయాలి. అక్కడి నుంచి ఇప్పేస్తున్నాను, అదిగోండి అక్కడ దారం కట్టింది ఈ పువ్వులకి అండ్ బన్ మిగతా ఆర్నమెంట్స్వి. సి
సో ఇప్పుడు పైన ఉన్న పూలు, ఈ పూలు మేము ఎక్కడ కొన్నామో మీరు కామెంట్ చేయండి. ఈ పువ్వులు ఎంత రియలిస్టిక్గా ఉన్నాయో అది ఒకసారి చూసి కామెంట్ చేయండి. సో ఆర్నమెంట్స్, కమ్మలు, మాటీలు తీయాలి నీట్గా, నొప్పి లేవకుండా, నొప్పి ఉండేటోళ్ళకి. అండ్ అది స్లోగా నీట్గా తీసేయాలి. ఇంత బరువున్న పన్న పెట్టుకోవడం, తీసేయడం అయిపోయింది. మొత్తం అంత ఆగమాగం ఉంటుంది గైస్. సో నెక్స్ట్ మొత్తం క్లీన్ అయిపోయాక, హెయిర్ రిమూవ్ చేసుకున్నాక, సో గైస్ చూడండి టోటల్గా మొత్తం చుట్టేసుకొని అల్లేసుకున్నాను. ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ బాయ్.